మార్కెట్ అండ్ అడ్వైజర్ అనలిస్ట్ అండ్ ఫినాన్స్ అడ్వైజర్ సుభాష్ బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం. గోల్డ్ రేట్ రోజు రోజుకి అది వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికంటే దానికి తెలీదు, ఇంకా ఆకాశాన్ని అంటుతుందని చెప్పొచ్చు. 1,33,000 అంటే అసలు 10 గ్రామ్స్కి చాలా ఎక్కువ. ఇదివరకు మనకి 50,000కే వచ్చేది. అలాంటిది 1,33,000 ఇంకా పెరుగుతుందా, లేదు 1,00,000కి తగ్గుతుందా ఈ గోల్డ్ రేట్? అసలు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? కరెక్ట్. దీనికి ఆన్సర్ కొంచెం లాంగ్గా ఉంటుంది. బేర్ విత్ మీ. ఓకే. గోల్డ్ ఎప్పుడు యూఎస్ డాలర్తో ముడిపడి ఉంటుంది. గోల్డ్ ప్రైసెస్ ఇప్పుడే కాదు, గత 50-70 ఏళ్ళుగా గోల్డ్ యూఎస్ డాలర్తో ముడిపడి ఉంది. సో డాలర్ స్ట్రెంగ్త్ మీద గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్గా మూవ్ అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. గత 5-6 ఏళ్ళుగా డాలర్ వీక్ అవుతోంది అగేన్స్ట్ సమ్ కరెన్సీస్ గ్లోబల్గా. అంటే స్విస్ ఫ్రాంక్ అని, కెనడియన్ డాలర్ అని, జాపనీస్ ఎన్ అని, యూరో అని, ఇలాంటి కొన్ని గ్లోబల్ కరెన్సీస్తో డాలర్ కంపేర్ చేసుకుంటే డాలర్ వాల్యూ పడుతోంది అక్కడ. ఇలా అయినప్పుడు గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి. యూఎస్ డాలర్లు ప్రైసెస్ తగ్గుతాయి. ఏదైనా ఐటమ్ ప్రైసెస్ తగ్గితే అందరూ దాన్ని కొంటారు, డిమాండ్ పెరుగుతుంది. అదే ఎకనామిక్స్ బేసిక్. అది ప్రైస్ తగ్గ డిమాండ్ పెరుగుతుంది ఏదైనా సరే. ఆ డిమాండ్ అలా పెరుగుతోంది. నెంబర్ 1. ఇండియాకి వచ్చేప్పటికీ మన రూపీ వర్సెస్ డాలర్, రూపీ వీక్ అవుతుంది డాలర్కి అగెయిన్స్ట్గా. అంటే ఇంతకుముందు 2 years బ్యాక్, 3 years బ్యాక్ 70 రూపాయలకు డాలర్ వచ్చేది మనకి. ఇప్పుడు 85-90 రూపాయలకు డాలర్ వస్తుంది. అంటే మనం అదే ఐటెంని ఎక్కువ రూపీస్ ఇచ్చి కొంటున్నాం మనం, ఇన్ షార్ట్ చెప్పాలి అంటే. సో అక్కడేమో డాలర్ ప్రైస్ పెరుగుతోంది డిమాండ్ వల్ల. ఇక్కడేమో రూపీ వీక్నింగ్ వల్ల ఇంకా డబుల్ ఎఫెక్ట్, ఇంకా ప్రైస్ పెరుగుతోంది. అండ్ 3, మన ఓన్ ఇంటర్నల్ డిమాండ్ గ్లోబల్గా చూసుకుంటే మన ఇండియన్స్ చాలా గోల్డ్ కన్జ్యూమ్ చేస్తాం మనం అంటే బిగ్గెస్ట్ మార్కెట్ గ్లోబల్గా అంటే ఇండియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్స్గా నా ఉద్దేశం ఉంటుంది. మనకి పెళ్ళిళ్ళైనా ఏ శుభకరమైనా ముందు గోల్డ్ ఉండాలి. పరిపాటిగా కన్వెన్షనల్గా అన్నింటిలో ఉంటుంది మనకి. సో మనకి గోల్డ్ ఎంత ఎక్కువ అయినా సరే మనం తక్కువ కొనవచ్చు, కానీ గోల్డ్ మొత్తం కొంటాం మనం. ఖచ్చితంగా అది గోల్డ్ పెరిగిపోయింది కొనొద్దు అనుకోం, మనం తక్కువ కొంటాం. కొన్న మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. సో మన డిమాండ్ అలాగే పెరుగుతోంది. మన ధన్తెరస్ అయింది, అంత పెళ్లి సీజన్ అయింది, అంత గోల్డ్ కొన్నారు, ప్రైసెస్ పెరిగాయి, ఇంకా మనం అయినా పెరిగినా కొన్నారు. సో ఈ సినారియోలో గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఇండియాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ అన్సర్టనిటీ, అంటే ప్రపంచంలో చాలా వార్స్ అవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ అవుతోంది, ఇజ్రాయెల్ గాజా వార్ అవుతోంది గత 2-3 yearsగా. అలాగే మిగతా ఉన్న టెన్షన్స్ గొడవలు, ఇండియా పాకిస్తాన్ ఆ స్ట్రెస్ ఎప్పుడు ఉంది మనకి ఎప్పుడు. ఇది ఈ సిచ్యువేషన్లో, ఈ నేపథ్యంలో అన్ని దేశాలు గోల్డ్ని కొంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ కూడా యూఎస్ డాలర్కి ముడిపడి ఉండడంతో యూఎస్ ఎకానమీ కొంచెం ఫ్రెజైల్గా ఉంది ప్రస్తుతం ఇప్పుడు అది. సో వాళ్ళ ఎకానమీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏదో బ్యాకప్ కావాలి వాళ్ళకి. అది గోల్డ్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తుంది. మనం కూడా ఇంట్లో గోల్డ్ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటాం, లేకపోతే అవసరం వస్తే మనం గోల్డ్ పెట్టి మనం డబ్బు రేస్ చేయొచ్చు. అందరి మైండ్లో బ్యాకప్ మైండ్లో ఉంటుంది. ఎవరు అమ్మకపోవచ్చు, కానీ దాన్ని డెఫినెట్గా దాన్ని మార్టిగేజ్ చేస్తూ లోన్ పెట్టు దాన్ని డబ్బు రేస్ చేస్తారు. ఎందుకు ఇండియా కూడా చేసింది. 1991లో నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియా కొన్ని కేజీల బంగారం, అంటే 100 కేజీల బంగారం ఇంగ్లాండ్ పంపించి డబ్బు రేస్ చేసి మనం అప్పుడు మన అంటే డే టు డే నీడ్స్ మనం ఇంపోర్ట్స్ మనం బిల్ కట్టగలిగాం. అంటే ఇండియా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ ఇండియా అలా అనుకోవచ్చు మాట. అలా దాదాపు ఒక 2-3 years మనం ఆ డబ్బుతో, వచ్చిన డబ్బుతో మనం ఇంపోర్ట్ బిల్స్, ఆయిల్ బిల్ మనం దాన్ని కట్టుకుంటూ మన ఎకానమీ జనరేట్ చేసుకుంటూ ఫైనల్గా డబ్బు విడిపించి తెచ్చేసుకున్నాం గోల్డ్ మనం. కానీ చెప్పేది ఏంటంటే అందరూ గోల్డ్ని అలాగే చూస్తారు, ఒక బ్యాకప్ ప్లాన్ కింద ఉండడం మంచిది అని. సో ఈ గ్లోబల్ అన్సర్టన్ సిచ్యువేషన్స్లో అన్ని కంట్రీస్ గోల్డ్ కొంటాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఆర్బీఐ కూడా చాలా గోల్డ్ కొంటుంది. గోల్డ్ కొనే దాంట్లో ఇండియా ఫస్ట్ ఉంటుందేమో, చాలా టాప్ లెవెల్లో ఇండియా డెఫినెట్గా ఉంది. మన ఇండియన్ ఆర్బీఐ దగ్గర దాదాపు ఒక 900 tons ఆఫ్ గోల్డ్ ఉంది. అంటే అది మన ఎకానమీకి ఎంతవరకు సూటబుల్ అని వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాదాపు 900 tons గోల్డ్ మన ఎకానమీలో ఆర్బీఐ దగ్గర ఉంది. మన ఇండివిజువల్ ఫ్యామిలీస్ దగ్గర కూడా బాగానే గోల్డ్ మన దగ్గర ఉంది. సో అది మన ఓన్ రెస్పెక్టివ్ ఫ్యామిలీకి చూసుకోవచ్చు. సో అన్ని దేశాలు గోల్డ్ కొంటున్నాయి, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఇంకా డిమాండ్ పెరుగుతుంది, అందరూ గోల్డ్ కొంటున్నారు. అంటే ఎవరైనా సరే ఒక ఐటమ్ ఇంకా గట్టిగా పరిగెడితే ఆ ప్రైసెస్ పెరుగుతాయి. ఎకనామిక్ బేసిక్ రూల్ ఇది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి. సో కొంటున్నందుకే గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటారా? అంతే. అంటే ఏది ముందు ఏది వెనక చెప్పడం కష్టం, కానీ
రెండు మాత్రం జరుగుతోంది. ఎందుకంటే సెంటిమెంట్ కూడా ఉంటది కదా, అవును, గోల్డ్ సెంటిమెంట్ కొనాలి ఉంటుంది. ఇంకా అది ఎట్లయినా వర్కౌట్ అయ్యిద్దని ఈ దీపావళికి అయితే గోల్డ్ రేట్ పెంచేశారు. కరెక్ట్ పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ₹1,00,000 తగ్గుతుందా, 1,00,000 కంటే తక్కువకి తగ్గుతుందా ఇది ప్రైసెస్ మాకు కావాలి. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కష్టం. ఎందుకంటే ఎందుకని? ఛాన్సెస్ తక్కువ, తగ్గే ఛాన్సెస్ తక్కువ. అంటే ఇప్పుడు మనం సడన్ గా గ్లోబల్ పీస్ వచ్చేది, ఇజ్రాయెల్ గాజా వార్ ఆగిపోయింది అనుకుంటున్నా, మళ్ళీ బాంబింగ్ స్టార్ట్ అయింది అక్కడ. రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు, అలాగే అవుతోంది. ముఖ్యంగా యుఎస్ పాలసీస్ మీద ప్రపంచం ముడిపడి ఉంటుంది. మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, జపాన్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, చాలా కంట్రీస్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాయి, పెద్ద మార్కెట్ అది. ఆ యుఎస్ ఎకానమీ కూడా కొంచెం ఫ్రాజైల్గా ఉంది. ఫ్రాజైల్ అంటే వాళ్ళు కూడా కొంచెం వీక్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు అంత స్ట్రాంగ్గా లేరు వాళ్ళు. సో అక్కడ ఎకానమీ బట్టి మిగతా దేశాల వాళ్ళ ఎకానమీ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటుంటే గోల్డ్ ఒక బ్యాకప్ కింద, స్ట్రాంగ్ బ్యాకప్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తారు అన్ని దేశాల్లో. సో ఈ సిచ్యువేషన్ గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయంటే నా ఉద్దేశంలో తగ్గకపోవచ్చేమో అనుకుంటా. తగ్గితే ఐల్ బి వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ అదర్స్ ఆల్సో. యాక్చువల్ అది తగ్గాలని చెప్పేసి కానీ అవ్వదు అది. కానీ ఇంతకు ముందు చూడబోతే మనకి గోల్డ్ రేట్ పెరిగినా కొన్నిసార్లు తగ్గుతుంది, కానీ ఇప్పుడు మాత్రం పెరుగుతూనే ఉంది. ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్కడ తగ్గింది లేదు నాకు తెలిసి, ఇంక్రీజింగ్ గానే ఉంది. గత 1 year గా 40% పెరిగింది. 40%. ఓకే, 40% పెరిగింది. దీంతో పాటు సిల్వర్ కూడా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే సిల్వర్ కూడా మంచి రేట్ ఉంటే తర్వాత అది కూడా ఒక గోల్డ్ కాస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? సిల్వర్ చాలా పెరిగిపోయింది. గోల్డ్ 40% పెరిగితే గత 6 నెలలుగా సిల్వర్ దాదాపు చాలా ఎక్కువ డిమాండ్ బాగా ఎక్కువైంది, చాలా పెరిగిపోయింది. సిల్వర్ డిమాండ్ ఏమో అది ఇండస్ట్రియల్ నుంచి వస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే సిల్వర్ డిమాండ్ బట్టి ప్రైసెస్ పెరుగుతాయి. గోల్డ్ అయితే కన్సంప్షన్ అయితే బ్యాకప్ కింద కొంటారు. సిల్వర్ ని ఇండస్ట్రియల్ డిమాండ్ కన్సంప్షన్ మీద సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది, అది కూడా స్ట్రాంగ్ గా పెరుగుతుంది సిల్వర్ కూడా. అంటే మీరు ఇండస్ట్రియల్ అని చెప్పేసి అన్నారు కదా సార్, నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ ఎలా బేస్ మీద పెరుగుతుంది సిల్వర్ ఎగ్జాక్ట్ గా? ఇప్పుడు గోల్డ్ అంటే కన్జ్యూమ్ చేస్తాము అండ్ బ్యాకప్ ప్లానింగ్ ఇట్లా ఫ్యామిలీ ఇండివిజువల్ సో ఆన్ ఉన్నాయి. సో సిల్వర్ ఎందుకు? కొన్ని ప్రొడక్ట్స్ సిల్వర్ వాడతారు. ఓకే, ఆ డిమాండ్ బట్టి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ బట్టి ఆ ప్రైసెస్ పెరుగుతుంది. అంత విధంగా వాడుతున్నారు కాబట్టి సిల్వర్ రేట్ కూడా ఇంకా డబుల్ పెరిగింది. చాలా పెరిగిపోయింది సిల్వర్ ఈ మధ్య. గత 3-4 months గా చాలా పెరిగిపోయింది. గోల్డ్ కంటే సిల్వర్ స్పీడ్ ఎక్కువగా పెరుగుతుంది. సిల్వర్ ఫ్యూచర్ లో ముందు సిల్వర్ నే కొనుక్కోవాలి అన్న రేంజ్ కి వస్తదేమో గోల్డ్ కన్నా. అవ్వచ్చు. కరెక్ట్, గోల్డ్ సిల్వర్ రెండు కలిసి చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఇది.